ఈరోజు చాలా సుదినం. ఇలా ముందుగా ఆదిలాబాద్ జిల్లా వాసిగా, ఆదిలాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా మొదటిగా సంతోష్ రావు గారికి అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మా యొక్క కులాం గూడ ములలగుట్ట ఆదిలాబాద్ రూరల్ మండలంలో వెదురు పంటను, బొంగు పంటను మరి ఇక్కడ ములలగుట్ట 2లో ఉన్నటువంటి రావుజీ పటేల్ గారి యొక్క పొలం వారు ఫ్రీగా ఇవ్వడం, వారి పొలంలోనే మరి ఇలా ఒక 2000 మొక్కలు ఇప్పుడు వారి చేతుల మీదకి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మరి వారి బృందంతో పాటు మా ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు, అట్లనే మా మాజీ ఎంపీపీ గండ్రత్ రమేష్తో పాటు ఆదిలాబాద్ గ్రామీణ గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా కులాము జాతి యొక్క హస్తకళలకు ఏదైతే ఆర్థిక అభివృద్ధి కొరకు హస్తకళలతో అభివృద్ధి చెందాలంటే ముడి సరుకు లేకపోతే పాపం వాళ్ళు ఎంత హస్త నైపుణ్యం లేక ఉన్నటువంటి సంపద నశించిపోయి ఒకప్పుడు ఆదిలాబాద్ అడవుల్లో చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ బొంగు, ఆ బొంగే ఇప్పుడు కనబడుతుంది. అది నశించిపోయింది, నాశనం అయిపోయింది. అందుకొరకు ఎలా వారికి హస్తకళ వారికి ఎంత నైపుణ్యం ఉన్నా వారి హస్తకళలతోటి ఇటువంటి ఆర్థిక అభివృద్ధికి లేకపోవడం వల్ల జాతి వెనకబడి, నేనే అప్పుడు పరిస్థితి సభ్యులు ఉన్నప్పుడు డేరాడూన్ ఇక్కడ ఉన్నటువంటి రావుజీ పటేల్ గారిని చాలా అనేకమైనటువంటి వృత్తి కార్యక్రమం ఇవాళ ఏమైంది, వాతావరణం ప్రకృతి అంతైపోతుంది, కలుషితుంది. ఎన్నో రకాలుగా వాడుకొని వాళ్ళు ఎంతో మంచిగా జీవన ఇలా వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆచారాన్ని జీవనోపాధి పెంచడానికి కొరకు ఆర్థికంగా అభివృద్ధి అవడానికి హస్తకళాకారులకు మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తప్పకుండా రోజుల్లో కాపాడుకుంటాం. అట్లనే వాళ్ళకు రా మెటీరియల్ ఇంత అందరూ అమ్ముకుంటే కూడా డిమాండ్ ఉంది. రావుజీ పటేల్ గారు చెప్తారు, వారు చిన్న చిన్న పెన్నులు పెట్టి చాలా చేసిండు. అట్లా ఇలా సంతోష్ ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకున్నందుకు ఆదిలాబాద్ మంత్రి నేను ఇప్పుడు రుణపడి ఉంటాం. ఇంకా వారితో ఇది మాత్రమే అంతం కాదు, కార్యక్రమాలు ఆదివాసీ జాతులు ఇంకా కులాం కాకుండా రేపు ఇంకా ఫ్యూచర్ లో కౌన్స్ తోటి నాయకులు ఇటువంటి కులాలు వృత్తులు ఏం చేసుకుంటే దేంట్లో నైపుణ్యం ఉందో దానికి తగ్గ జరగాలంటే ఉత్పత్తి చేసుకోవడానికి అప్పట్నే ఆ రా మెటీరియల్ ఉంటేనే వారికి ఉపాధి పెరుగుతుంది, వాళ్ళల్లో జీవనోపాధి కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. దాంతో పాటు ఎన్విరాన్మెంట్ కాపాడుకోకుండా వాళ్ళ ఆచారాలను కూడా కాపాడుకోవడం దోహదపడుతుంది తెలియజేస్తుంది.
ప్రశాంతంగా మేమైతే ఏం కేసీఆర్ గారి గత 7 సంవత్సరాలుగా గ్రీన్ ఛాలెంజ్ 30 కోట్ల మొక్కలకు పైగా నాటడం చాలా ఆనందంగా ఉంది. కొల్లాం జాతి సంబంధించి ఈరోజు రావుపల్లి 5 ఎకరాల భూమిని చేయండి, ఇందులో బ్యాంబూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. తనకున్న 10 ఎకరాల్లో దానం చేసి ప్లాంటేషన్ చేయమని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. అలాగే కొన్ని సంవత్సరాలు 8-10 సంవత్సరాలు పడుతున్నారు. చుట్టుపక్కల సంబంధించిన బ్యాంబు దొరకడం లేదు. అయితే వారి కళలను వారి సాంప్రదాయాలను వాటిని సంరక్షించే బాధ్యతలు అంటే ఇది మా ప్రాజెక్ట్ మాత్రం రాబోయే రోజుల్లో రాబోయే ఇంకా వివిధ రకాల ట్రైబ్స్ కి ఈ సందర్భంగా జోగు రామన్న గారికి, ప్రణయ్ గారికి, మా టీం అందరికీ